మీ కామెంటు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ఇవాళ మొగచూరు టాప్ ధర 400 రూపాయలు పెట్టాను. నాకు అందిన సమాచారం మేరకు అప్పటికి అంతే. అయితే సురేష్ సూర్య గారు ఇవాళ 450 రూపాయలు టాప్ అని కామెంట్ పెట్టడం జరిగింది. ఇలా అయితే ఎలా బతికేది సుధా గారు. ఇక దేవేంద్ర గారు, అన్నా వర్షంతో పని లేదు, 11వ నెల వరకు రేటు రాదు, అప్పుడు కూడా 250 నుంచి 350 రూపాయల వరకు మాత్రమే వస్తుంది. నేను చెప్పినది నిజమవుతుంది 100%. ఎవరని చెప్పలేమని పదే చెప్తున్నాడు. టమోటా యొక్క ముఖ చిత్రం 24 గంటల్లో మారిపోతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. మనిషి యొక్క జీవితం, టమోటా యొక్క ధర, ఏ నిమిషానికి ఏం జరుగును ఎవ్వరు ఊహించలేము. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, నారాయణ రెడ్డి గారు, పోరెడ్డి పాట 260 ఏందన్నా పొగడలేదే. ఏం పొగడుతున్నా, నేను ఈ మధ్య అలాంటి టైటిల్ పెట్టడం మానేశాను. పరిస్థితులు బాగాలేవు. ఇవాళ వచ్చిన టమాటాల్లో అత్యధిక భాగం సునామీలు ఎక్కువగా ఉన్నాయి. జ్యూస్ కాయలు దగ్గర ఎస్ఎల్ మండీలు ఇవాళ 900 క్రేట్లు వచ్చాయంటే లెక్క వేసుకోండి కాయల క్వాలిటీ ఏ మేరకు ఉందో. ఇక హరికృష్ణ గారు, అక్టోబర్ ఫస్ట్ వీక్లో రేట్స్ ఎలా ఉండొచ్చన్నా కాలమే నిర్ణయించడం అనకుండా మీకున్న మార్కెట్ మీద అవగాహనతో కొంచెం చెప్పండి. వాస్తవం చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బేరీజీ వేస్తే ధరల్లో పెద్దగా మార్పు ఉండే అవకాశం లేదు. కాకపోతే ధరలు లేవు కాబట్టి రైతులు ఏమన్నా తోటల నిర్వహణ గాలికి వదిలేస్తే వద్దనుకుంటే కాయలు తగ్గచ్చు, రేట్ ఏమైనా కాస్త అటు ఇటుగా ఉండవచ్చు. మొత్తం మీద అయితే ఆశాజనకంగా లేదు పరిస్థితి. యాక్షన్ ఫుల్ வீடியோ போடுங்க ப்ரோ சையத் பாய். இல்லைன்னா அது வாட்ஸ்அப் குரூப்பில் வருது, அது கொஞ்சம் தான் அவங்க அனுப்புகிறாங்க. நாங்கள் இருக்க மாட்டேன். குரூப்பில் வருது நமக்கு அந்த வீடியோ தான் நான் అప్లోడ్ பண்ணுவேன். ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ధర ఎందుకు తగ్గింది చెప్పండి పల్లె ప్రపంచం గారు. దీనికి 3 కామెంట్లు వచ్చాయి. సుధా గారు, వాన క్వాలిటీలు లేవు. దానికి శివకుమార్ గారు, క్వాలిటీలే కాదన్నా సరుకు డిమాండ్ లేదు. ఇది నిజం. క్వాలిటీలు ఉన్న కాయలు కూడా పెద్దగా పోలేదు. అంటే క్వాలిటీ ఉన్న కాయలు కూడా 340 నుంచి 400 లోపు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అనంతనేని రమేష్ గారు, ఇక టమోటా రేటు పెరుగుతుందనేది అవాస్తవం. ఒక్కొక్కటి 10 ఎకరాలు 20 ఎకరాలు టమోటా నాటితే ఎందుకు ఉంటుంది రేటు? ఆలోచించాల్సిన విషయమే. వర్షాలు ఎక్కువగా వస్తే టమోటా రేటు పెరగదు. ఎక్కడ పడింది వర్షాలు ఎక్కువగా? మా ప్రాంతంలో అయితే చెరువులు, కుంటలు, ఏర్లు ఏమీ లేదు. 60 days తోట బావాజీ గారు, బెస్ట్ ఆఫ్ లక్ బ్రో. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, మధుసూదన్ గారు, రైతుల కన్నా ఎక్కువగా ఎంప్లాయీస్ టమోటా పంట పెడుతున్నారన్న, పంట నష్టం వస్తే ఎంప్లాయీస్ తట్టుకోగలరు, రైతులు ఇప్పుడు తట్టుకునేది ఈ ధరలు ఉంటే రైతులు ఇప్పుడు ఎలా తట్టుకోవాలి, ఫ్యామిలీని ఎలా పోషించాలనే పరిస్థితుల్లో రైతు ఉన్నాడు. వాస్తవమే. ఈసారి టమోటా రైతుల కన్నా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, పోలీసులు, టీచర్లు, లెక్చరర్లు, సమాజంలో వారు వీరు అని కాకుండా అన్ని వర్గాల వాళ్ళు కూడా టమోటాని వేశారు. ఎందుకంటే లక్ ఉంటే జాక్పాట్ అది. కర్ణాటక చిక్కమంగళూరు వర్షాలు లేవు. నిన్న ఒక అన్నదాత కామెంట్ పెట్టారు, చిక్కమంగళూరులో భారీ వర్షాలు అని చెప్పి. కానీ శేఖర్ గారు వర్షాలు లేవని కామెంట్ పెట్టారు. ఇక శ్రీనివాసులు గారు, నమస్తే సయ్యద్ భాయ్ గారు. నమస్తే అన్న. టమోటా అన్నది అంతా మాస పంట కాదు. టమోటా పంట పెద్ద కార్పొరేటర్ల చేతుల్లో వెళ్ళిపోయింది. సాఫ్ట్వేర్లు, ఐఏఎస్లు అందరూ కూడా టమోటా పంట వేయడానికి సిద్ధమైపోయినారు. కావున దెబ్బ పడితే వాళ్ళు తట్టుకుంటారు. మనలాంటి చిన్నకార రైతులు తట్టుకోవడం ఎలా? దీన్ని గమనించి చిన్నకార రైతులు మనకు తగిన పంటలు వేసుకోవడం మంచిది. జై హింద్, జై జవాన్, జై కిసాన్. ఆలోచించండి. రేట్లు లేక రైతులు బాధపడుతుంటే కూలీలు ఏమాత్రం తగ్గట్లేదు. శివకుమార్ గారు, దీనికి 3 రిప్లైస్ వచ్చాయి. వాళ్ళు తగ్గేదే లే బ్రో. జగదీష్ గారు, అవును బ్రదర్, మా ఊరిలో కూడా అదే సమస్య. గోవర్ధన్ గారు, తగ్గరు సరే, బొందు పోతే కూలి బొందు పోదు, అందుకే కూలీలు అందరూ లక్షాధికారులు. తగ్గరు శేషు, బొందు పోతే కూలి బొందు పోదు.
ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధానం కార్యక్రమం. మొత్తం మీద పాతాళభైరవి సినిమాలో అన్నగారు తోటరాముడు పాత్ర వేశారు. ఆయన చెప్పే పదం నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా అని. అలా అక్టోబర్లో తలడయ్యారు. నేను ఉన్న వాస్తవిక పరిస్థితి చెప్పాను. బట్ నేను చెప్పిన దానికి వర్షం మాత్రం క్వశ్చన్ మార్క్. వర్షాలు పడితే మాత్రం ధరలు పెరగవచ్చు. కానీ వర్షాలు పడినా ఉత్తర భారతం ఇప్పుడు దిగుమతులు ఆరంభమయ్యాయి. దానివల్ల ప్రయోజనం ఉంటుందా ఉండదా అన్నది కాలమే నిర్ణయించాలి. మొత్తం మీద అయితే పరిస్థితి అయితే మాత్రం ఆశాజనకంగా లేదు. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.